ఏం లేదమ్మా, నేను సొంత ఇంటికి నేను వచ్చిన 40 ఏళ్ళు నా సొంత ఇల్లు. చిన్న ఉన్నప్పుడు 16 ఏళ్ల సంది నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ సిటీ ప్రెసిడెంట్గా చేశాను. హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్గా చేశాను. యూత్ కాంగ్రెస్లో ఉంటే నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను. ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్కు సెక్రటరీగా చేశాను. జనరల్ సెక్రటరీగా చేశాను. నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వరంగల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉంటే, కరీంనగర్ ఉంటే, ఖమ్మం ఉంటే నేను ఇన్ఛార్జ్గా. ఆ తర్వాత ఏఐసిసి మెంబర్గా అయ్యాను. 2009లో హైదరాబాద్ పార్లమెంట్కు కాంగ్రెస్ టికెట్కి కాంపిటీ చేశాను. కొన్ని 2009 లాస్ట్లో నేను పార్టీ చేంజ్ చేశాను కొన్ని కారణాల వల్ల. ఆ తర్వాత నా సొంత ఇంటికి మన దోస్తులు, మన కాంగ్రెస్ కార్యకర్తలు, మా గౌడ సోదరులు, నేను స్టేట్ గౌడ సంఘం అధ్యక్షుడిని. 33 డిస్టిక్ల మీటింగ్ లాస్ట్ వీక్ పెట్టాను. ఏం చేద్దామో ఏం సంగతి అంటే మన సొంత ఇంటికి పోదామని, కాంగ్రెస్ పార్టీకి పోదామని చెప్పడం జరిగింది. అందరం కలిసి మళ్ళీ ఇలా జాయిన్ అయినాం. 33 డిస్టిక్లో 60,000 మంది నాకు మెంబర్షిప్ ఉన్నారు. ఏఐసిసి మెంబర్గా ఉన్నాను. కొన్ని నెలలు రాహుల్ గాంధీతోటి వాళ్ళతో కలుస్తాను. రేవంత్ అన్న పూర్తితో పార్టీలో జాయిన్ చేయగలను. కింద కార్యకర్తలు కూడా ఇంపార్టెన్స్ ఇక్కడ దొరుకుతుంది. ఇంతకుముందు అక్కడ దొరకకపోతుంది, ఇక్కడ దొరుకుతుంది. అంతే విధంగా మొత్తం ఎంతమంది పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ మీ దాని? మా దాంట్లోకి వెళ్ళి ఇవాళనే అంటూ గౌడ సంఘం నుంచి ఇవాళనే 250 మంది కూడా జాయిన్ అయ్యారు. ఆ లిస్టు కూడా నేను పంపిస్తాను మీకు. అదేవిధంగా ఇంకా నేను డిస్టిక్లలో పోయి తిరిగి అందరినీ కూడా కూడబెట్టుకొని ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తింపుతూ నేను చేసుకొని తీసుకొస్తాను చెప్తున్నాను. కేంద్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తున్నాయని చెప్పేసి మనం ఒక విధంగా అనుకోవచ్చా సార్? లేదంటే అట్లేం లేదు. కేంద్ర పార్టీలు రాష్ట్ర పార్టీలు అంటే రాష్ట్ర పార్టీలు కార్యకర్తను గుర్తింపారు, ప్రాంతీయ పార్టీలు కార్యకర్తను గుర్తించలేదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రాంతీయ పార్టీలకు కార్యకర్తను గుర్తించేపటికి అందుకు ఇదంతా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ మరి కాంగ్రెస్లో ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? 17 స్థానాల్లో హైయెస్ట్ స్థానాలు, ఎంపీలో 17 స్థానాలు హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలలో మంచి ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయాలనుకుంటే చేస్తుంది. ప్రతి ఒక్కరి మంచి చెడు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ పబ్లిక్తో కలిసి మాట్లాడి ఆ ఇష్యూస్ కూడా అన్ని సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా సార్ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత ఇదే విధంగా ఉంటుందా సార్ పాలన? లేకపోతే రైతులను వీళ్ళందరూ చాలా వరకు పట్టించుకోవట్లేరు అని చెప్పేసి అంటున్నారు. ఇదే విధంగా పాలన ఉంటుందా రేవంత్ రెడ్డి అని మేము అనుకోవచ్చా సార్? పబ్లిక్ ఇలా అనుకోవచ్చా? డెఫినెట్లీ ప్రాంతీయ పార్టీలు ఎన్నో మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఆగమాగం ఉన్నాయి. లైట్లు బంద్ అయిపోయినాయి, టైర్లు పంక్చర్ అయిపోయినాయి. ఇక దానికి ఏదో మాట్లాడుతున్నప్పుడు అది కాదు. ఇంతకుముందు కూడా రైతులకు అప్పుడు ఉన్నప్పుడు కూడా మన్మోహన్ ఉన్నప్పుడు 75,000 కోట్లు మాఫ్ చేశారు రైతులకు. మీకు యాద ఉందో లేదో 2014లో వచ్చినప్పుడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా రైతులను మంచి చెడు అంతా చూసుకుంటుంది. ఇచ్చిన హామీలు కూడా 100% ఫుల్ఫిల్ చేస్తారు. సార్ ఒక దిక్కు మోడీ వేవ్ నడుస్తుందని చెప్పేసి అంటున్నారు సార్. వాళ్ళు డబల్ డిజిట్ కొడతా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు మేము 14-15 కంపల్సరీ తెచ్చుకుంటుంటే అది ఎట్లయితే సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు అన్ని పార్టీలు మేము గెలుస్తామనే చెప్పాలి, లేకుంటే ఎట్లుంటుంది? అదేవిధంగా అన్ని పార్టీలు చెప్పకపోతే కార్యకర్తలు చుట్టుపక్కకు ఉండరు. ఇవాళ కొన్ని పార్టీలు చుట్టుపక్కల కార్యకర్తలు కూడా పరిశాన్ అయ్యి వెళ్ళిపోతున్నారు. కొంత దూరం పోయి చూస్తుంటే 10 మంది ఎంబడి ఉన్న వాళ్ళు చూడంగానే మళ్ళీ ఒక్కడే మిలిగిపోతున్నాడు. అట్లా మిలిగిపోతారని ఏం చెప్తారంటే మాదే డబుల్ డిజిట్ వస్తుందని చెప్పడం అన్ని పార్టీలు చెప్తారు. కానీ ఇవాళ కాంగ్రెస్ వేవ్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి సంది ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేస్తున్నాం. డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు సీఎం గారు డెఫినెట్గా అన్ని ఫుల్ఫిల్ అవుతుంది. ఓటర్స్ కూడా ఎంబడి ఉంటారని చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంబడి. నేను పిసిసి మెంబర్గా ఒక 20 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మహిళా జనరల్ సెక్రటరీ కూడా వర్క్ చేశాను కాంగ్రెస్ పార్టీలో. 30 ఇయర్స్ నుంచి నేను పార్టీలు ఉన్నాను. చెప్పాలంటే మీరు గుచ్చి అడగడం రైతు బంధు అవన్నీ ఇప్పుడు మీకు తెలియవలసింది ఏమంటే అవసరం లేని భూములకి, అవసరం లేని రాళ్ళు రప్పలకి ఇచ్చి పైసలన్నీ పాడు చేసిండ్రు. ఇప్పుడు మీరు అందరూ చూస్తుండ్రు. ఈరోజు ఈ కవితమ్మకు పట్టిన పరిస్థితి రేపు ఇంకా చాలామందికి పడుతుంది, మెయిన్ మెంబర్స్ పడుతుంది. 5 ఏళ్ళ పాలన కాదు, మీరు రాసి పెట్టుకోండి, 20 ఏళ్ళ పాలన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నడిపిస్తుంది, ఖచ్చితంగా స్టాండ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఆస్తులను అవి కాపాడుకోవడానికి మాత్రమే, పదవులను ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలో ఫిరాయింపులు జరుగుతుందని చెప్పేసి అంటున్నారు మేడం. దాని గురించి అని మీరు ఏమంటారు మేడం? ఆస్తులను కాపాడుకోవడానికంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏముండండి, మీరు చూసుకున్నట్టయితే కవిత ఇప్పుడు మాజీ సీఎం గారు వచ్చినప్పుడు ఏముండే వాళ్ళకి ఏ పరిస్థితే లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంది?
వాళ్ళు వచ్చినప్పుడు నడవనికే అసలు ఎక్కడికే కారే లేదు. ఇప్పుడే పరిస్థితుల్లో మీకు అనిపిస్తూనే ఉంది కదా, దాన్ని ఇంకా మనం ఏం చెప్పాల్సిన అవసరమే లేదు. వెళ్ళిపోయినంత వరకు వెళ్ళిపోని దాని తర్వాత మళ్ళీ పార్టీని పునర్నిర్మిస్తా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు మేడం, కేసీఆర్ గిట్లా అంటారు. అంటే పార్టీ మళ్ళీ పుంజుకుంటుందని చెప్పేసి అనుకోవచ్చు మనం సమస్య లేదండి, సమస్య లేదు. రోజు రోజు టైర్ పంచర్లు అయిపోతాను, లాస్ట్కి స్టెప్ని కూడా మిగులుతలే, స్టెప్ని కూడా మిగులుతలే. ఇంకా మళ్ళీ స్టెప్నీలు బిగించి కార్ టైర్లు మిగిలించేంత రాదు. ఇక్కడికి క్లోజ్ డెడ్ లైన్. లోక్సభ స్థానాలు ఎన్ని స్థానాలు వస్తుండొచ్చు మేడం, అసలు కారుకు స్కోప్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు? మీరు రాసి పెట్టుకోండి, 90% లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 100% ఇప్పుడు అక్కడ ఉన్నారు ఎవరు, కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎవరు, అది చరిత్ర చూసుకోండి. మ్యాక్సిమం 90% మాత్రం కాంగ్రెస్ పార్టీ విన్నింగ్.